ఈనాటి మన ధ్యాన భాగముగా అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనాన్ని మనము చదువుకుందాం. మీరందరూ ఈ వాక్యాన్ని తెరిచి చూస్తుండగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం నేను చదువుతున్నాను. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అతిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవుడు ఈ మాటను మనకు దీవెనగా మార్చును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలయ్యా. మమ్మల్ని ప్రేమించి ఈ డిసెంబర్ నెలలో 2వ వారపు ఆరాధనకు నడిపించారు. నేను సేవించగలిగే మహాభాగ్యం మాకు ఇచ్చారు. ఎందరికీ అవకాశం లేదు. తుఫానులతో కొంతమంది, భూకంపాలతో మరికొంతమంది, అల్లర్లతోనూ గొడవలతోనూ మరణకరమైన వ్యాధులతో అనేక మంది నెమ్మది లేని వారిగా ఉన్న ఈ సమాజంలో గొప్పవారమని కాదు, కనులవని కాదు ప్రభా, నువ్వు ప్రేమించావు కనుక మాకు ఒక అవకాశం ఇచ్చి నెమ్మదిచ్చి నీ నామాన్ని మహిమపరిచే అవకాశం ఇచ్చి నీ సన్నిధికి చేర్చినందుకు లెక్కించలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, నీ మాటలు ధ్యానం చేయడానికి ఆశ్రయం చూస్తుండగా ఆ మాటలు అర్థం చేసుకోవడానికి కావాల్సిన కృప కలుగు చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ మాటలు ఎక్కువ ఎక్కడ చదువుతారు చెప్పండి? పెళ్లిలో. మీరు చెప్పింది రైట్. ఎక్కడ చదువుతారు? పెళ్లిలో చదువుతామంటే ఈ వాక్యం పెళ్లి వాక్యం ఏమో అనుకుంటున్నాం. ఇంకెప్పుడు దీని గురించి ఆలోచన చేసి ఆ సందర్భాలు తెచ్చుకోవడానికి ఇష్టపడవు. ఒక రకంగా చెప్తే పెళ్లి వాక్యమే. ఇక్కడ జరిగే పెళ్లి కాదు, అక్కడ ప్రభువుతో సంఘానికి జరిగే పెళ్లికి సంబంధించిన వాక్యం. ఏమిటి అంటే, ఇక్కడ ప్రభు ఏమి చేస్తున్నాడు, ప్రభు ఎందుకు చేస్తున్నాడు అంటే ఏంటి, సంఘము పట్ల ప్రభువుకు ఆలోచన ఏంటి, ఆయన ఏం చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు అనే మాటలు రాయబడ్డాయి. అక్కడ ఉన్న విషయాలు మొదటగా మనం చూద్దాం. ప్రభు సంఘమును ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. సంఘం అంటే ఎవరు? ధైర్యంగా చెప్పుకోండి. ప్రభు నన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ప్రభు నన్ను ప్రేమించాడు. అలా చెప్పుకుంటా ఉంటే భలే ఉంటుంది. నీకు ఏమనిపిస్తుందో. చాలాసార్లు దేవుని మాటలు చదువుతూ ఉండగా నా హృదయం పరవశించిపోతా ఉంటుంది. సూటిగా ప్రభు నాతో మాట్లాడుతున్న ఫీలింగ్ నేను కలిగి ఉంటాను. నాతోనే, నా కుమారుడా, నిన్ను ప్రేమిస్తున్నాను, నేనున్నాను కదా, నీకు బెంగెందుకు అన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. ఆయన నన్ను ప్రేమించి మనలా మాటలన్నీ మా ఇంట మా భోజనం మీ ఇంట అన్నట్టు వదిలేదు. మాటలు చెప్పి ప్రేమించి మన కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణమును మన కోసం అర్పించేంత ప్రేమించాడు. యేసు ప్రభువు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, తన స్నేహితుల కొరకు ప్రాణము పెట్టగలవాని కంటే గొప్పవాడెవరు? ప్రాణం ఇచ్చేంతగా ప్రేమించాడు. మనం ప్రేమిస్తే ఏమిస్తాం? ఆస్తి ఇవ్వగలవా? మన శరీరంలో ఒక అవయవాన్ని ఇవ్వగలవా? ఇంట్లో ఎవరికైనా 2 కిడ్నీలు పాడైపోతే, ఎవరైనా ఒక కిడ్నీ ఇవ్వాలనుకుంటే నీ కిడ్నీ సరిపోద్దని నీ డాక్టర్ చెప్తే ఇవ్వగలవా? కిడ్నీ దాకా ఎందుకు, ఒక ప్యాకెట్ రక్తం ఇవ్వడానికి కూడా చచ్చిపోతాయి. అర్జెంటుగా రక్తం ఇవ్వాలి, నీ రక్తం ఇస్తావా అంటే, అమ్మో అవి నాకే నీరసం వచ్చేస్తుంది, నేనే కళ్ళు తిరిగి పడిపోతున్నాను, నేనెక్కడ రక్తం ఇవ్వగలను అనుకుంటాను. రక్తం దాకా ఎందుకు? అవసరంలో ఉన్నా, ప్రాణం పోయేలాగా 10,000 ఇస్తావా, సాయంత్రం ఇస్తావంటే ఉన్నాలేమంటాం. మన ప్రేమ అంతే. కొందరిని ప్రేమిస్తాం, కొందరిని ప్రేమిస్తున్నట్టు నటిస్తాం. ప్రేమించే వాళ్ళ పట్ల కూడా ఓ పరిమితిలోనే ఉంటారు తప్ప హృదయం అంతటితో ప్రేమించలేదు. మరి ప్రభు ఎంత ప్రేమించాడు? ప్రాణం ఇచ్చేంత. దేవునికి స్తోత్రం. నీకు బదులుగా నేను
కల్వరి శిలువలో నా ప్రాణాన్ని ఇచ్చేస్తున్నాను అని చెప్పేంతగా, మీకు బదులు నేను నా రక్తాన్ని కార్చాను అని చెప్పేంతగా, మీకు బదులు నేను నలగగొట్టుకున్నాను అని చెప్పేంతగా. దేవునికి స్తోత్రంగానే కాక మనం పాడుకుంటాం కదా, నా కనులే నిన్ను చీకటి చేసినవి, నా చేతులే నిన్ను గాయపరచినవి, నా కనులే నిన్ను చీకటి చేసినవి, నా చేతులే నిన్ను గాయపరచినవి, నా తలపులనే ముళ్ళ కిరీటం, నా తలపులనే ముళ్ళ కిరీటం నీ తలపైనే పెట్టి తినయ్యా, పెట్టి తినయ్యా. దేవుని స్తోత్రం. అయ్యా నీ చేతుల్లో గాయాలేంటి అని అడిగితే జకర్యా గ్రంథంలో అంటాడు, ఇవి నేను ప్రేమించిన వారి ఇంట ఉండగా నాకు కలిగిన గాయములు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఏంటి గాయాలు? నేను ఎవరిని ప్రేమించి వాళ్ళ ఇంట్లో ఉన్నానో వాళ్ళు చేశారు. ఆయన చేతుల్లో గాయాలు నేను చేశాను. అది నాకు గుర్తొస్తే గాయపరిచిన ఏం చేసినా, ఎవరైనా మనం కొంచెం అవమానపరిచారు, ఇబ్బంది పెట్టారు, 2 మాటలు గట్టిగా అన్నారు, లేదా గొడవ చేసుకుంటారు, లేదా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, అంతా గొడవతో సర్దుమణిగిపోయిన తర్వాత మళ్ళా వాళ్ళతో స్నేహంగా ఉండాలంటే ఏమనిపిస్తుంది మనకి? ఎందుకు వచ్చిన గొడవలేండి? వీళ్ళు కుదురైన వాళ్ళు కాదు, మనమేదో మనోళ్ళు అనుకుని వెళ్తాం, కానీ మనం మేలు చేస్తే తేలిలా కుట్టేస్తారండి. దూరంగా పెట్టడమే మంచిది. వాళ్ళు ద్వేషించం, కానీ వాళ్ళతో కలిసి ఉండలేము. ఇంకా అది ఎన్ని మార్లు గాయాలు రేపినా, ఎంత వేదన పెట్టినా, నీ మాటల బాధ పెట్టినా, నీ క్రియల బాధ పెట్టినా, నీ ప్రవర్తన బాధ పెట్టినా, నా పిల్లలే కదా. దేవునికి స్తోత్రం. ఎవరండి వీళ్ళు? నా రక్తం ఇచ్చి కొనుక్కున్నాను వీళ్ళని, నా ప్రాణం పెట్టి కొనుక్కున్నాను. నేనే దోషిస్తే ఎక్కడికి పోతాను? చేరదీసేంత ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రభుతో సహవాసం సామాన్యమైనది కాదు. ఆయన ఏం చేశాడు అంటే నిన్ను ప్రేమించాడు. నా యేసయ్య నన్ను ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నన్ను ప్రేమించిన యేసయ్య నీకు వందనాలయ్యా. ఒకసారి చెప్పుకోండి, నేను ఎంత ప్రేమించాను. పక్కలతో చెప్పండి, యేసయ్య నిన్ను ప్రేమించాడు, యేసయ్య నన్ను ప్రేమించాడు. ఇప్పుడు మన జీవితాలలో యేసు ప్రేమను పొందాం. ఎందుకు ప్రేమించాడు అంటే తన ఎదుట మనలను నిలవబెట్టుకోవాలని. దేవునికి స్తోత్రం. ఆయనతో కలిసి మనం ఉండాలని. ఎలా నిలవబెట్టుకోవాలని? అక్కడ కొన్ని మాటలు ఉన్నాయి చూడండి. కలంకము లేకుండా, ముడత లేకుండా, అట్టిది మరి ఏదైనా లేకుండా. ఏం లేకుండా? కలంకం ఉండకూడదు, ముడతలు ఉండకూడదు, అట్టిది మరి ఏది ఉండకూడదు. సింపుల్గా చెప్తే నాకు వస్త్రం గుర్తొస్తా ఉంటుంది. మాసిపోయిన వస్త్రాలలో కలంకం ఉంది. ఏముంది? మురికో, దుమ్మో, రంగులో, మీద వేసుకున్న తిండో, త్రోవ పక్కన వెళ్తున్నప్పుడు పడిన బురదో, ఏదో మొత్తాన్ని శుభ్రమైన బట్టలు మనం వేసుకున్నాక ఏమైపోయాయి? మురికి అయిపోయింది. దాని పేరు కలంకం. పోవాలంటే ఏం చేయాలి? పూర్వదినాలలో చౌడు అని ఉండేది. అది వేసి నానబెట్టి ఉడకబెట్టి బండ మీద బాగా ఉతికేవారు. అప్పుడు బట్టలన్నీ అలాంటివి. ఆ తర్వాత సబ్బులు వచ్చాయి. ఇప్పుడు కొన్ని బట్టలని సబ్బులు పెట్టుకోవడం ఉతకూడదు, షాంపూతో ఉతకాలి. ఇంకొన్ని బట్టలని షాంపూతో కూడా ఉతకూడదు, డ్రై వాష్ అంటారు. పెట్రోల్తో క్లీన్ చేస్తారు డ్రై వాష్. ఉతికేసిన తర్వాత మురిగిపోయింది. ఏమైంది? ఎండబెట్టేసాం. శుభ్రంగానే ఉన్నాయి, కానీ ఏముంటాయి? దాని మీద ముడతలు ఉంటాయి. ఉతికాక ఏముంటాయండి? కలంకం పోయింది, కానీ ఏముండిపోయింది? ముడతుండిపోయింది. ఇప్పుడు ఆ ముడతలు తీసేయాలి. దానికి ఏం చేయాలా? ఇంత పెద్ద ఇత్తడి ఇస్త్రీ పెట్టి పట్టుకొని అందులో ఎర్రగా కారం నిప్పులేసి
బలంగా తోమి 7 కేజీలో 8 కేజీలో బరువు ఇస్త్రీ పెట్టలు. కరెంట్ ఇస్త్రీ పెట్టలకు వచ్చేసాం. లోపలికి వచ్చేయండి సార్, ప్లీజ్ కమింగ్ సార్. కరెంట్ ఇస్త్రీ పెట్టలకు వచ్చేసాం. కరెంట్ ఇస్త్రీ పెట్టలు ఏం చేస్తాయి ఇప్పుడు? కొంచెం తేలిగ్గా ఉంటాయి. ఇప్పుడు కరెంట్ ఇస్త్రీ పెట్టలు కూడా పోయి స్టీమ్ ఇస్త్రీ పెట్టలు వచ్చేసాయి. ఏంటి అంటే ఏంటి? ఆవిరండి, ఇంతే ఉంటుంది పెట్టి, ఈ బల్ల మీద పెట్టి బావక్కర్లా. అలా గోడకు హ్యాంగర్ తగిలించేసిన ఆ షర్ట్ మీద కోట్ మీద ఇలాంటి వెంటనే ముడతలండి శుభ్రం వచ్చేస్తుంది. అంత నువ్వు ఏ ఇస్త్రీ పెట్టన్నా పెట్టు, ఇంకా దశలోకి వెళ్ళిపోతే ఏం చేసావో తెలిసి మీకు ఇత్తడి సేమ్ ఇస్త్రీ ఎంతమంది ఉంటుంది. ఇస్త్రీ పెట్టి లేక ఇస్త్రీ చేయడానికి ఇస్తే ఎప్పుడు ఇస్తారో తెలియక నేను చాలా సార్లు ఇత్తడి సేములో నిప్పులు పోసుకొని పామి 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 2-3 సార్లు తిరగబడిపోయి బట్టలు కాలిపోయిన సందర్భాలు కూడా. ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చేసాం మనం? అక్కడి నుంచి ఎక్కడి నుంచి ఇత్తడి సేపు దగ్గర నుంచి స్టీమ్ ఐరన్ దాకా వచ్చేసాం. ఇంకా ముందు ముందుకు ఏమొచ్చేస్తాయో తెలియదు. బట్టల్లోనే కొన్ని వచ్చేసాయి. ఇప్పుడు ఎంత వేస్తున్నా ముడతలు పడవాయి, ఎంత నడిపేసినా ముడతలు పడిన బట్టలు వచ్చేసాయి. రింకిల్ ఫ్రీ. ప్రభు ఏం చేశాడు? మనల్ని కలంకముతో ఉన్న వారిని రక్తముతో కడిగాడు. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత వాక్యముతో కడుగుతాడు. వాక్యమునే ఉదక స్నానం. మొదట రక్తముతో కడిగి ఆ తర్వాత వాక్యముతో కడిగి ఇప్పుడు కలంకం పోయింది, కానీ ఏమిటి పోయాయి? గట్టిగా చెప్పాలా? ఆ ముడతలు పోవడానికి ఏం చేస్తాడు చెప్పిన? పరిశుద్ధాత్ముడు అనే అగ్నితో మనం తోముతాడు. దేవునికి స్తోత్రం గారు. అందుకే దేవుని బిడ్డలకు అప్పుడప్పుడు చిన్న చిన్న కష్టాలు, చిన్న చిన్న బాధలు, ఆ బాధల్లో కన్నీరు కార్చడం, ఆ బాధల్లో ఎక్కువ ప్రార్థన చేయడం, ఆ బాధల్లో ప్రభు పాదాలు పట్టుకోవడం, ఆ బాధల్లో ప్రభావం లేకపోతే బ్రతకలేనండం, ఇలా ఎప్పుడైతే దుఃఖముతో కన్నీళ్లతో ప్రభు పాదాలు పట్టుకుంటూ వెళ్తామో అప్పుడు మనకున్న మడతలన్నీ పోతా ఉంటాయి. దేవుని స్తోత్రం గారు. ఇందాక ఆరాధనలో మనందరూ హృదయాలు ద్రవించాయి, మన కన్నులు కన్నీరు కార్చాయి. ఎప్పుడైతే హృదయపూర్వకంగా ప్రభువును సేవించామో ఆ తర్వాత ఎవరి మీద ఎండ పప్పడగమ్మా పడలేదు. ఎందుకంటే మన హృదయం ప్రభువుకు అనుకూలంగా చూజ్ చేయబడింది. కనుక ఇప్పుడు ప్రభువు మనల్ని ఏం చేస్తున్నాడు? మడత కానీ కలంకము కానీ లేకుండా, అట్టిది మరేదైనా ఇంకా అలాంటివి కనబడనివి లేకుండా పరిశుద్ధముగాను, లేకుండా కొన్ని ఉండాల్సిన కొన్ని పరిశుద్ధమైనది గాను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘముగాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీలో నాలో ఏముండాలని మన కోసం ప్రాణం ఇచ్చాడో 3 మాటలు చెప్తున్నాను. నెంబర్ 1, పరిశుద్ధముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలా? పరిశుద్ధముగా ఉండాలి. ఆ మాటలు ఎంత గొప్ప మాటలో! పరిశుద్ధముగా ఉండాలి, నిర్దోషముగా ఉండాలి. ఈ రెండు ఒకటి కాదా? పరిశుద్ధత అనేది హృదయములకు సంబంధించింది, ఇన్నర్ పర్సన్కి సంబంధించింది, అంతరంగానికి సంబంధించింది. నీ ఆలోచనలు కూడా భక్తిగాను, మర్యాదగాను, నీతిగా ఉండాలని చెప్పేది. నిర్దోషం అనేది క్రియలకు సంబంధించింది. ఎలాగా? నువ్వు చేసే పనులకు సంబంధించింది, నువ్వు మాట్లాడే మాటలకు సంబంధించింది, నువ్వు చూసే చూపులకు సంబంధించింది, నువ్వు వేసుకునే బట్టలకు సంబంధించింది, నువ్వు తినే తిండికి సంబంధించింది, నువ్వు ఉండే బండికి సంబంధించింది, ఇల్లుకు సంబంధించింది. అంటే ఎక్స్టర్నల్ పర్సన్కి సంబంధించింది. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఎక్కడ ఉండాలి మనం పరిశుద్ధంగా? లోపల బయట కూడా. లోపల శుభ్రంగా ఉండాలా, బయట శుభ్రంగా ఉండాలా. అది పరిశుద్ధత, నిర్దోషం అంటే. ఈరోజు చాలా మంది బయట చాలా శుభ్రంగా ఉంటారు. మురికి ఎవరైనా గుడికి వస్తారా? మీరు చెప్పండి. రాదు కదా. ఉన్నంతలో మంచి బట్టలు వేసుకొని చక్కగా తయారై నీట్గా దువ్వుకొని చక్కగా గుడికి వస్తారు. వచ్చే ముందే ఇక్కడ ఎవరు తినేసి వస్తారు. గొడవ వచ్చింది, కావాలని తిట్టలేండి. అది బాధ పెట్టారు, చిరాకు పెట్టారు, ఉండబట్లే 2 మాటలు అనేసాం. బయట శుభ్రం అయ్యాం, నోరేమైపోయింది? ఇప్పుడు ఊరికి అయిపోయింది. ఆ నోటి ఇక్కడికి వచ్చి ఏం చెప్తాం? దేవా నీకు స్తోత్రం బాబు, స్తోత్రం బాబు అంటామంటే ఎంత అసహ్యం ఉంటుంది.
అందుకు రాగానే చేయాల్సిన పని ఏంటంటే ఈ నోటుతో చేసిన దోషం పోయేలాగా ముందు ప్రభువా నన్ను క్షమించవా, పొరపాటు అయిపోయిందయ్యా, నోరు జారిపోయిందయ్యా, మాట తప్పిపోయాను, నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను శుద్ధి చేయని ఆయన పాదాలు పట్టుకునేవారు కావాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనమే శుభ్రం చేసుకోవాలి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనంలో ఈ మాటలు ఉన్నాయి. దేవుడు మనకు తండ్రి అయి ఉంటానన్నాడు, మీరు నా పిల్లలు అన్నాడు, నేను మీతో ఉంటానన్నాడు, మీలో సంచరిస్తానన్నాడు, మీరు ఎప్పుడు నాకు పిల్లలుగా ఉంటారన్నాడు 6:18లో. కాబట్టి 7వ అధ్యాయం 1వ వచనంలో పౌలు భక్తుడు ఏం నేర్పిస్తున్నాడు చదవండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములో ఉన్నవి. ఏ వాగ్దానాలు ఉన్నాయి? ఏ వాగ్దానాలు ఉన్నాయి? దేవుడే మన తండ్రి అన్నాడు, మీరు నా పిల్లలు అన్నాడు, నేను మీతో ఉంటానన్నాడు, మీలో తిరుగుతానన్నాడు. ఈ వాగ్దానాలు ఉన్నాయి కనుక దేవుని భయముతో ఒకవేళ ఆ వాగ్దానాలు నీకు జరగాలంటే నువ్వేమై ఉండాలో నేర్పిస్తున్నాడు. దేవుని భయముతో, ఆయన దుఃఖపరుస్తామేమో అన్న భయంతో, ఆయన గాయపరుస్తామేమో అన్న భయంతో, ఆయన మన వదిలేసి దూరంగా పోతాడేమన్న భయంతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు ఆ శరీరానికి ఆత్మకు అంటిన కల్మషము ఏం చేసుకోవాలా? ఆ కల్మషము నుండి మనము పవిత్రుడిగా చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. శరీరం అంటే ఈ ఒంటికని కాదు అర్థం, బయటకు కనబడేటువంటి ప్రవర్తనకు, క్రియలకు. ఈ శరీరాలు కట్టినటువంటి కల్మషం, లోపల తలంపులు కట్టిన కల్మషం, హృదయాలు కట్టిన కల్మషాన్ని మనం ఏం చేయాలి? తీసేసుకోవాలి. ఎలా? మరలా యేసు రక్తముతో, ప్రభువా నీ రక్తముతో నన్ను కడుగు, నాయనా నీ వాక్యంతో శుద్ధి చేయి, మనల్ని మనం శుభ్రం చేసుకోవాలి. దావీదు భక్తుడు పాట పాడుకున్నాడు, దేవుని దగ్గర ఒక ఉత్తమమైన కోరిక కోరుకున్నాడు. కీర్తన గ్రంథంలో చూడండి, 19వ కీర్తన 14వ వచనంలో ఏమని చెప్పాడో చూడండి. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలను, నా హృదయ ధ్యానమును నీవు అంగీకరించాలి. నా నోటి మాటలు అంగీకరించు, నా హృదయంలో తలంపును అంగీకరించు. అంటే అర్థం ఏంటి? నేను ఏదో ఆలోచించిన అంగీకరించమని కాదు, నేనేం మాట్లాడేసి అంగీకరించమని కాదు, నువ్వు అంగీకరించడానికి వీలుగా మాట్లాడటం నేర్పించు, నువ్వు అంగీకరించడానికి వీలుగా నేను ఆలోచించడము నేర్పించు. కానీ మనుషులు ఎలా ఉన్నారో తెలుసా? మార్కు సువార్త 7వ అధ్యాయము 6-7 వచనాలు దేవుడు మాట్లాడిన మాటలను ప్రభువు గుర్తు చేశారు ఇక్కడ. అందుకు ఆయన వారితో ఇలాగ చెప్పాను, ఈ ప్రజలు ఏడుతో కనపరుస్తున్నారు, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. చూసారా మనుషులు ఎలా ఉన్నారు? మాటలు చూస్తేనేమో అబ్బోయ్ దేవుడు అంటే ప్రాణం అండి, దేవుడు అంటే ఇష్టం అండి, ఆయన లేకపోతే ఒక్కరోజు కూడా నేను బ్రతకలేనండి, ఆయన లేకపోతే చచ్చిపోదునండి. అది చూసి నిజమే అనుకుంటాం మనం. శనివారం సాయంకాలం అన్ని చెప్తారు, ఆదివారం ఎక్కడేసిపోతారు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటి? ఇప్పుడు మాటలు ఎలా ఉన్నాయి? ఎలా ఉన్నాయి? మాటలు ఎంత ఆకర్షణీయంగా ఉన్నాయో, ఎంత చక్కగా ఉన్నాయో అది ఆయనకి తెలుసు. ఈ మనుషులు పెదవులతో నన్ను కనపరచుదురు కానీ వాళ్ళ హృదయం నాకు దూరంగా ఉంది, హృదయం దూరంగా ఉంది. అంటే వాళ్ళ హృదయంలో నేను లేనే లేదు. ఇంకా వారు మానవులు కల్పించు పద్ధతులు దేవుడు ఉపదేశించినటువంటి సంగతులని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నాను. అర్థంగానా? అంటే మన ఆరాధన ఎలా ఉండాలా? పనికిరానిదిగా ఉండాలా? అర్థవంతంగా ఉండాలి. మనుషులు ఏర్పాటు చేసిన పద్ధతులు దేవుడు నేర్పిన సంగతులను చెప్పకూడదు. దేవుడు నేర్పిన సంగతులు వేరు, మనుషుల పద్ధతులు వేరు. జాగ్రత్త వినండి.
ప్రభు మనల్ని పరిశుద్ధముగాను నిర్దోషముగాను తన ఎదుట నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. అందుకు ఆయన ప్రాణం ఇచ్చాడు. ఆయనకు ఆశ ఉంది, మనం అక్కడ నిలవబడాలి. పరిశుద్ధత నిర్దోషత్వము మన హృదయాల్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మహిమ చేత నింపబడతాం. దేవునికి స్తోత్రం. నేను గమగమా 3 మాటలు చెప్తాను. మహిమ గల సంఘం నేనే. ఎవరు? మహిమ గల సంఘముగా మనం ఉండడానికి సంఘంలో ఏముంటే మహిమగా ఉంటాము, లేక నువ్వు దేనిని వెంబడిస్తే మహిమగా ఉంటాము. మహిమగల సంఘముగా, మహిమగల సంఘముగా ఏం చేస్తే ఆయన నచ్చుతాం, ఏం చేస్తే నచ్చుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమయ్యేలాగా అప్పుడప్పుడు చెప్తా ఉంటాం. మీరు ఏం పెడితే నాకు సంతోషం, మీకు వచ్చిన ఎన్ని వండి పెడితే సంతోషమా, ఎక్కడా దొరకని వంటలన్నీ వండి పెడితే సంతోషమా, మీరు యూట్యూబ్లో నేర్చుకుని రకరకాల ప్రయోగాలు చేసి రుచిగా వండి పెడితే సంతోషమా, నేను ఏం తింటానో అది పెడితే సంతోషం. దేవుడి స్తోత్రం. నాకే నేను ఏపాటుండండి, బహుబలహీనుడిని, ఎందుకు పనికిరానివాడిని, దేవుడు దయ మీద బ్రతుకుతున్నాడు. నాకే ఓ ఇష్టం ఉంది. సర్వశక్తివంతుడు, సర్వోన్నతుడు, మహిమగల దేవుడు, నిత్యము ఉండేవాడు, ఆయనకి ఇష్టాలు ఉండవాడి. మరి నీకు నచ్చిందంతా చేసేసి దేవానికి స్తోత్రం అంటే ఎలా అవుతుంది? ఇప్పుడు చెప్పాలి. మహిమగల సంఘం అంటే ఆయనకు నచ్చింది చేసేటువంటి విశ్వాస జీవితం ఉన్నవారు. దేవుడికి స్తోత్రం. జాగ్రత్త గమనించండి. ఆయనకు నచ్చింది చేయడం ఏంటో ఓ 2-3 మాటల్లో చెప్తారు. ఊరికే వాక్యాలు చూపిస్తారు. విశ్వసించిన వారందరూ ఏం చేస్తే ఆయన నచ్చుతారు. ఏం చేస్తే తెలియకుండానే శరీరానికి ఆత్మకు అంటే కల్మషం పోతుంది. అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనం. యెరూషలేములో ఉన్న సంఘము విశ్వసించిన వారు ఏం చేసేవారో చూడండి గట్టిగా. కాబట్టి ఆ వాక్యమును అంగీకరించిన వారు అనగా విశ్వాసించిన వారు, బాప్తిసం పొందిన వారు 42 చదివిస్తే చాలు. వీరు అపొస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయట యందును ఎడతెగక అంటే ఆగకుండా నిరంతరము ఉన్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. మహిమగల సంఘానికి 4 స్తంభాలు, 4 పిల్లర్స్. మంచి విశ్వాస జీవితానికి 4 స్తంభాలు. మేము దేవుని నమ్ముకున్నామండి, బాప్తిసం తీసేసుకున్నామండి, సంఘంలో సభ్యులం అయిపోయామండి, క్రిస్మస్ కానికిస్తామండి, జాన్వరి ఫస్ట్ కానికిస్తామండి, అన్నీ కరెక్టే. అవన్నీ ఎక్స్ట్రా యాక్టివిటీస్. ఒరిజినల్గా నువ్వు కలిగి ఉండాల్సిన 4. నిత్యము మంచి బోధలో ఎదుగుతున్నావా లేదా? దేవుని స్తోత్రం. వింటున్నానండి, నేను ఒక ఆయన బోధనాను యూట్యూబ్లో, ఒక ఆయన బోధనాను యూట్యూబ్లో, ఆయన నచ్చకపోతే అంటే ఇంకోటి మార్చేశారు. అది కాదండి. మన పక్కింటోళ్ళు బిర్యానీ వండుకుంటే కొంచెం పంపిస్తారు. పల్లెటూళ్ళు ఎక్కువ మనం పొరుగు, దాన్ని ఏమంటాం, పొరుగా పార్ట్కి వచ్చింది ఎక్కువ పోరట పోరు ఏదో ఒకటి. బూర్లు వండుకుంటే పంపిస్తారు, పరమాణం వండుకుంటే పంపిస్తారు, ఏ స్పెషల్ చేసి పుస్తకంతో పంపిస్తారు. ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి సరిపడి పంపిస్తారా? మరి 2 సరిపడి పంపిస్తారా? కొంచెం ఏదో ఉన్నదే ఇద్దరికి సరిపడ వండుకుంటారు, కొంచెం కూడా పంపించారు. అవి బాగా నచ్చుతాయి పిల్లలకి. పక్కింటి వాళ్ళు పెట్టి ఇంట్లో ఉంటే తినలేడు, చిరాకు చేసేస్తారు. ఆ పక్కింటి వాళ్ళు పెడితే బాగా నచ్చేస్తుంది. ఆ రోజు పెడతారా, గుడ్డిగా పెడతారా? ఇక నేనేం చెప్తున్నానంటే, బయట ఉన్న బోధలన్నీ పోరట బోధలు. దేవుని స్తోత్రం. అది అప్పుడు చెప్పింది కాబట్టి నచ్చుతుంది. ఎలాగలాగా మన అమ్మ ఏం పెడుతుంది? ఒక రోజు బిర్యానీ పెడితే ఆ నెక్స్ట్ రోజు కాకరకాయ కూర పెడుతుంది. అవునా? ఒక రోజు పరమాన్నం పెడితే ఆ 2వ రోజు మెంతులు పులుసు పెడుతుంది. వాడు పొట్ట ఎలా బాగుండాలో చూసి, ఎలా ఎదుగుతాడో చూసి, వాడికి ఏం అవసరమో చూసి, పక్కగా ఉన్నవాడికి ఎన్నిసార్లు పెట్టాలి, బలంగా ఉన్నవాడికి ఎన్నిసార్లు పెట్టాలి, ఎవడ కంచంలో 2 ముద్దలు ఎక్కువ ఉండాలి, ఎవడ కలిపేసి మారేస్తా 2 ముద్దలు తగ్గించేయాలి, ఎవరు తెలుసు?
మరి ఆంటీకి ఏం తెలుసు? అమ్మ కంచంలో అన్నం పారేస్తే వాడు తగలేస్తుంది. పక్కింటి ఆంటీ అయ్యో పిల్లలు అలా కొట్టేసుకుంటారా? వీడికి ఎవరు నచ్చుతారు? ఆంటీ నచ్చుతుంది. ఎందుకంటే పిల్లలు కొట్టతారు. గద్దించే బోధ మనకు నచ్చదు. అది బాగు చేసే బోధ. మీరు లేకపోతే సంఘమే లేదు, మీరు చాలా సూపరు, మీలాంటి వాళ్ళు నెత్తి మీద పెట్టుకుని అంటాడు ఎవడో. అది నచ్చద్ది. మన మాస్టర్ ఎప్పుడు తిట్టేస్తారా? ఆయన అయితే భలే ఉంటుంది. నీ కొరకు ఏర్పాటు చేయబడ్డవాడు, నీ కోసం కన్నీరు కాచిన కన్నవాడు, నిన్ను బోధలో పెంచి దేవుని దగ్గర అప్పగించాలని సిద్ధపరిచేవాడు ఒక్కడే ఉంటాడు. వాడే నీకు అపొస్తలుడు. దేవుని స్తోత్రం. మాటలు వింటున్న ఏ సంఘ బిడ్డలైనా యూట్యూబ్లో చూస్తారా తర్వాత మీకు అపొస్తలుడు ఉంటాడు. మీ ఆత్మను గురించి అతడు లెక్క అప్పచెప్తాడు, నేను కాదు. నేను దాదాపు ఈ సంవత్సరంలో 170 సంఘాల్లో వాక్యం చెప్పాను. మన సంఘంగా వాళ్ళందరూ నన్ను ప్రేమిస్తారు. మీకంటే ఎక్కువ ప్రేమిస్తారు. సింపుల్గా చెప్తే ఎన్ని రోజులు? ఒక రోజు కాబట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. మరి మీకు నాకు సంబంధం ఒక రోజుదా? కుదరదు. మరి రోజు అలా ప్రేమించాలని మీకు కుదరదు, నాకు కుదరదు. దేవుని స్తోత్రం. వాళ్ళు ఎంత బాగా వచ్చి చెప్పడం ఓపికగా వింటాను. మీరు వచ్చి చెప్తాడు మధ్యలో వదిలేరా అంటాను. ఏంటి ఆ చెప్పేది వింటాడు మా అయ్యారు. మా మాట ఏంటో ఇది ఒక్కరోజు బాధ కాదు కదా, రోజు వినాలి నీకు. వాళ్ళు ఒక్కరోజే పోతారు. అప్పుడప్పుడు అంటాను ఎవరెవరు ప్రార్థన రాకండి అని. కానీ వాళ్ళు అలాగను ఎందరు వచ్చినా ప్రార్థన చేసి వస్తుంది. నా ఒక్కరోజు ఆ దగ్గర ఉంటాను కాబట్టి. మరి మీ దగ్గర ఇవాళ లేకపోతే రేపు వెళ్ళండి. వాళ్ళ కోసం సంవత్సరం అంతా ప్రార్థన చేయను, మీకోసం బ్రతుకంతా ప్రార్థన చేస్తాను. దేవుని స్తోత్రం. అపొస్తలుడు ఈ బోధలో ఎదగాలి. ఈ బోధలో ఎదగిన సంఘము నాకు ఒక దైవజనుడు ఉన్నాడు అనుకుని విశ్వాసి వాడు ఎప్పటికీ ప్రభు దగ్గర నిలవలేదు. సహవాసంలో ఎదగాలి. సంఘంలో ఉన్న వారందరూ అందరి కోసం ప్రార్థన చేస్తూ, అందరి కష్ట సుఖాల్లో పాల్గొంపులు పొందుతూ, ఒకరి క్షేమం కోసం ఒకరు వారు ఉన్నటువంటి కృపావారం ఉపయోగిస్తూ చాలా పెద్దది అవుతారు. సహవాసం అంటే అది ఏర్పాటు అవ్వడానికి గృహకూటాలు పెడతా ఉంటాం. అది పెట్టినప్పుడు వాళ్ళ ఇంట్లో ఏం పెట్టినా తింటాం. మనకు లేక కాదు. కొన్నిసార్లు వాళ్ళు అంచనా తక్కువ, ఎక్కువ తక్కువలు వండుతారు. తక్కువైనా బాధపడం, ఎక్కువ వాళ్ళకి మిగిలిపోయినా బాధపడినా మనం ఏమనుకోలేము. ఎందుకంటే సహవాసం ప్లస్లు మైనస్లు ఉంటాయి. ఎత్తులు కావాలి. రొట్టె విరుచుట, ప్రభు బలలో పాలు తూపులు పొందడం మన పాపాన్ని తప్పుని ఒప్పుకోవడానికి అవకాశం. దేవుని స్తోత్రం. ప్రభు మన దగ్గరకు వచ్చినప్పుడు అలా ఏం చెప్తాం? నాయనా నేను ఒకవేళ పొరపాట్లు చేశాను, ఈ మధ్యలో నేను సరిగ్గా ఆలోచించలేకపోయాను, నా క్రియలు పొరపాటు అయ్యాయి, నువ్వు పరిశుద్ధుడు, నీ రక్తంలో నాకు వారసత్వం ఇచ్చావు అయ్యా, నీతో స్నానం చేయడానికి నన్ను మరలా కడుగు నాయన. ఏం చేస్తావు? ఎప్పటికప్పుడు శుద్ధి చేసుకుంటాం. అంతేకాదు నా కోసమే చనిపోయావు కనుక ఈ సంగతి అందరికీ చెప్తాను. మనుషుల కోసం ప్రాణం పెట్టావని నలుగురికే చెప్తాను. ఆయన తీర్మానించుకొని ఆయన మరణాన్ని ప్రచురము చేయడానికి, పరిశుద్ధ జీవితాన్ని జీవించడానికి ప్రభు వాళ్ళ దగ్గరికి రావాలి. ఆ రోజే ప్రయాణం ఉందండి, ఆ రోజే ఫంక్షన్ ఉందండి, ఆ రోజే ఊరెళ్ళామండి అని నీకు ఇవ్వబడిన ప్రభు వాళ్ళకు దూరంగా బ్రతుకుతున్నావు. అప్పుడు ఎప్పటికీ ప్రభు దగ్గర పరిశుద్ధంగా నిలవబడలేదు. ఇక ప్రార్థన చేయడంలో ఎడతెగక ఉండాలి. ప్రార్థన చేయడం అడుక్కోవడం కాదు, ప్రార్థన చేయడం దేవునితో సహవాసము చేయడం, ఆయనతో మాట్లాడడానికి, ఆయన ముందు కూర్చోవడానికి, ప్రభువును తనకు దిక్కు లేదనుకొని దేవునితో సంభాషించడానికి, ఆయన చేసిన మేలులకు ఆయన స్తుతించడానికి, మన కష్టాన్ని చెప్పుకోవడానికి, మన సంతోషాన్ని చెప్పుకోవడానికి, దేవునితో సమయాలు గడిపే సంగతే ప్రార్థన. మనం చెప్పేవి ఆయన తెలియదా అండి? చెప్పకముందే తెలుసు కదా. పుట్టకముందే మనం ఎరిగినాడు. మన కష్టాలు తెలియవా, మన బాధలు తెలియవా, మళ్ళా ప్రార్థన చేయమంటాడు ఏంటి అంటే అర్థం ఏంటి చెప్పనా? వాళ్ళు మనతో ఉంటే మంచిది అని మన పిల్లలు కోరుకుంటాం. చూసారా? మన పిల్లల కోసం అర్థాలాడతాం. వాళ్ళకి ఏం అవసరమో తెలుసు, వాళ్ళకి ఏం కావాలో తెలుసు. కానీ అడిగితే సంతోషపడిపోతా ఉంటాం. అడగకముందే పట్టుకొచ్చేస్తామండి, అడిగితే సంతోషపడిపోతా ఉంటాం. దేవుడు కూడా అంతే, మనం ఆయనతో ఉండాలని కోరుకుంటా ఉంటాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక తల్లి చెప్పింది, మా అబ్బాయి ప్రతి నెల 5వ తారీఖు కల్లా అకౌంట్లో డబ్బులు వేసేస్తాను అయ్యారు. ఇంత పిసర బాగలేదని తెలిస్తే వెంటనే మా డాక్టర్ గారు మా ఇంటికి వచ్చేస్తారు. ఆయన ఫోన్ చేసేస్తాడు. ఆయన మా ఆరోగ్యాన్ని చాలా బాగా చూసుకుంటాడు.
ఇంట్లో ఏం కావాలో సరిగ్గా ప్రస్తుతానికినే మా కిరాణా షాపుడు మా ఇంటికి పంపేస్తాడు, మా అబ్బాయి డబ్బులు కడతాడు. మరి ఇంకేమమ్మా అంటే ఎందుకంటే అయ్యగారు అమ్మ అని పిల్లదాన్ని. మీరు చెప్పండి, ఏం చేస్తాడు? ప్రస్తుతానికి కిరాణా అంతా ఇంటికి వచ్చేద్దంట, 5వ తారీఖుని అకౌంట్లో డబ్బులు పడిపోతాయంట. ఏ చిన్న బలహీనత వచ్చినా తెలిసిపోయినా డాక్టర్ ఇంటికి వచ్చి చూసేస్తాడంట. కానీ మన అమ్మని ఏమండవు. ఇవన్నీ ఎందుకంటే అయ్యారు ఒక నిమిషం ఆగండి, నిజమే కదా. వీటితో పాటు ఏం కావాలా? అమ్మా ఎలా ఉన్నావు, బాగున్నావమ్మా, పలకరింపు కదా కావాలా. నువ్వు పెట్టకపోయినా తల్లి మురిసిపోతాయి కదా. నువ్వు పెడతావా నాకు అన్నది, నిన్ను పెడితే గొప్పే, పెట్టకపోయినా అమ్మమ్మేగా. ఈరోజు నువ్వు అన్ని నేను రాబోతే ఏముంటాయి గారు, వీటికి డబ్బులు ఇచ్చాను కదా, ఈ డబ్బులు ఎవరు కావాలి? నువ్వు రావాలి. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా. నేను లేకపోయినా పర్లేదు, అందరూ ఉంటారు కదా, వాళ్ళందరూ వేరు, నువ్వు వేరు, నువ్వు ఉండాలి కదా. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది ప్రార్థన ద్వారా సాధ్యం అవుతుంది. ఉదయం, సాయంత్రం, మధ్యాహ్నం కుదిరినప్పుడల్లా మాటికి దేవుని సందులో కూర్చొని, కుదిరితే మోకరించి ఓ మాట, ప్రభువా ఈరోజు నువ్వు చేసిన మేలు వందనాలైనా అని నువ్వు అనుకుంటే దేవుని స్తోత్రం చెప్పాలి. ఎంత బాగుంటుంది మీకు ఏమన్నా తెలుసా? రాత్రులు ఎన్నిసార్లు లేస్తాను, ఎన్ని మార్లు వెళుతూ ఉంటాను, ఎన్నిసార్లు ప్రభువుతో మాట్లాడతా, ఎంత ముచ్చటగా ఉంటుందో ప్రార్థన. చిన్న చిన్న విషయాలు కూడా దేవునితో చెప్పుకుంటూ, చిన్న చిన్న సంగతులు కూడా దేవునితో చెప్పుకుంటూ, ప్రభు నాతోనే ఉన్నాడు అయ్యా, నువ్వు తప్ప నాకెవరున్నారు అయ్యా, అవునా? కన్నీరు కూడా నువ్వు తప్ప ఎవరున్నారు, నువ్వు తప్ప నాకేం అక్కర్లేదు, నువ్వే నా ప్రాణప్రియుడు, నువ్వే నా స్నేహితుడు. దేవుడితో చెప్పుకుంటుంటే ఎంత బాగుంటుంది కావాలో తెలుసా? లోపల డబ్బులు లేకపోయినా, మనుషులు పట్టించుకోకపోయినా, ఒంట్లో బలహీనతలు పెరిగిపోయినా, అనారోగ్యం పెరిగిపోయినా, నేను రెచ్చిపోతాను డాక్టర్ చెప్పినా ముఖం మీద చిరునవ్వు పోదండి. దేవుని స్తోత్రం. గుండెల్లో బెంగ రాదండి, బెదురు రాదండి, భయం రాదండి. ఎందుకంటే ఎవరున్నారు మనకి? ఎవరున్నారు ఎట్లా చెప్పండి? ఎవరుకుంటాడు ఆయన? అందరికీ ఉంటాడా? ప్రార్థన చేసే వాళ్ళకు ఉంటాడు. దేవుని స్తోత్రం కానీ ఎవరుకుంటాడు? కనుక సంఘాలకు ఉన్న 4 స్తంభాలు ఇవి ఉంటే అవి మహిమలో ఉన్న సంఘమే. దేవుని స్తోత్రం. ఇంకా ఈ సంఘానికి అనగా పరిశుద్ధముగా దేవుని నిలవబడడం కోసం నువ్వు సిద్ధపరుస్తున్నప్పుడు నీ బ్రతుకులో కలిగి ఉండాల్సినటువంటి మరొక ప్రముఖమైన లక్షణం అని చెప్పన, కష్ట సమయాలలో కూడా దేవునికి దూరంగా ఉండకూడదు. తెస్సలోనిక పత్రికలకి సంఘాలకు ఉన్న నియమాన్ని భక్తులు గుర్తు చేస్తూ తద్వారా మనం ఎలా ఉండాలో జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. తెస్సలోనిక మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. పరిశుద్ధాత్మ వల్ల కలుగు ఆనందముతో గొప్ప కష్టాలలో మీరు వాక్యమును అంగీకరించి మమ్మును ప్రభువును పోలి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే 4 పిల్లర్స్ లాంటి అనుభవాలు కలిగిన విశ్వాసులు పరిశుద్ధతలో ఎదుగుతూ ఉంటారో వాళ్ళు వాక్యాన్ని ఎప్పుడు అంగీకరిస్తారు? అన్ని కుదిరినప్పుడే కాదండి, గొప్ప ఉపద్రవంలో. ఈ తెస్సలోనికలో ఉన్న విశ్వాసులు వాక్యాన్ని ఎప్పుడు అంగీకరించారు? ఓ ప్రక్క భయంకరమైన కష్టాలు వస్తా ఉంటే విశ్వాసంలోకి వస్తున్నందుకు స్థానిక ప్రజల మధ్య వారి ఉన్న సంస్కృతి వలన ఆ తెస్సలోనిక పట్టణస్తులు ఎన్నో బాధలు ఎదుర్కొన్నారు. నిందలు పడ్డారు, హింసించబడ్డారు, నిరంతరం పోరాటాలు వెలిగాయి. ఎన్ని బాధలు పడినా వాళ్ళు వాక్యాన్ని మాత్రం వదలలేదు. దేవునికి స్తోత్రం. మనం చిన్న కష్టం వస్తేనే బైబిల్ చదవడానికి కుదరదు, ప్రార్థన చేయడానికి కుదరదు, గుడికి రావడానికి కుదరదు అన్నట్టుగా మారిపోతే నువ్వు ఎప్పటికీ పరిశుద్ధపరచుకుంటావు? అప్పుడప్పుడు జనాలు ఏమంటారు? ఏం తినట్లేదు అంటే ఏం మాత్రం తినకపోతే చేయట్లేదు, ఆకలి లేదు, నీరసం వచ్చేస్తుంది అని అన్నారు అనుకున్నప్పుడు అప్పుడు ఏమంటాం? మరి తినకపోతే నీరసం రాదా? ఆకలి వేయదు, దాని బలవంతంగా తినాలి కదా, తింటేనే కదా కాస్త సత్తు వస్తుంది. ఏది వేస్తే అది ఇష్టం చేసుకొని తినాలని మానేస్తే ఎలాగా అంటావా లేదా? ఇది అంటే కష్టాలు వచ్చే గుడి మానేస్తే ఎలా? బాధలు వచ్చాయి ప్రభు దగ్గరికి దూరం అయిపోతే ఎలా? వ్యతిరేకతలు ఉన్నాయని ప్రార్థన మానేస్తే ఎలా? బలం వచ్చేది ఇక్కడే కదా. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేసే మార్గంలో వారికి అతి ప్రియములు అని వాక్యం చెప్తుంది.
ప్రియులారా, ఇప్పుడు మహిమగా ప్రభు ఎదుట నిలబడాలంటే కలిగి ఉండాల్సిన రెండవ లక్షణం, కష్టాలలో కూడా ప్రభువుని విడిచిపెట్టకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కష్ట సమయాలు ఉంటాయి, నష్ట సమయాలు ఉంటాయి. కష్టాలు ఎదురైనా పాట పాడతాం కదా, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీకోసం బ్రతికించు. అక్కడ వాడతాం సరైన మాట. కష్టాలు ఎదురైనా స్తుతి చేయుట నేర్పించు, నష్టాలలోనైనా నీ కొరకై బ్రతికించు. అటుగా నా పాఠశాల గుర్తులేదు, దాని భావం ఏంటి? అంతే కదా, కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా బాధలు వచ్చినా నీతోనే. నేను పాడే ఇంకో పాట నాకు ఇలా గుర్తుంది, కష్టములైనను భరించగలను, నష్టములైనను సహించగలను, కష్టములైనను భరించగలను, నష్టములైనను సహించగలను. యేసురాజును నీ విడువలేను, ఒకవేళ విడచిన నీ బ్రతుకలేను. యేసురాజును నీ విడువలేను, ఒకవేళ విడచిన నీ బ్రతుకలేను. యేసు జీవము, యేసు భాగ్యము, యేసు నా దైవము, యేసు నా వీడు, నా భావనాభికుడు, నా ప్రాణనాథుడు, నా ప్రాణనాథుడు. హల్లెలూయా. కష్టమైన నష్టమైన అవి పాటలైనా మాట్లాడకుండా ఇప్పుడు జ్ఞాపకం చేసుకుందాం. మహిమగల సంఘము అనగా, ప్రభుకి ఇష్టమైన సంఘం అనగా, ఆయన ఎదుట నిలవబడ్డానికి సిద్ధపడే సంఘం అనగా 4 అనుభవాలతో పాటు కష్టాలలో కూడా ప్రభుతో నడిచే అనుభవం కావాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేనా? అదొక్కటి చాలా. కష్టాల్లో ప్రభుతో నడిస్తే సరిపోతా? కాదండి. ఇతరులకు మాదిరి అయిపోయారు వాళ్ళు. ఏమైపోయారు? చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చూసి శబాష్, బ్రతికితే ఇలాగే బ్రతకాలరా బాబు అనుకున్నారంట. అది ఎంత బాగుంటుందో చెప్పనా? నిన్ను చూసి నీలాగే ఇంకొకటి దేవుని దగ్గరికి వచ్చేస్తే నువ్వు గొప్ప ఆశీర్వాదాలు సొంతం చేసేసుకున్నట్టే. ఈ మాటలు మన మనసులో తెచ్చుకోవాలి. ఇంకొక సంఘం దానికోసం కూడా జ్ఞాపకం చేస్తాను. కొరింథీ 2వ పత్రిక 8వ అధ్యాయం. మాసిదోనియాలో ఉన్న సంఘం, ఇది అన్యుల మధ్య కట్టబడిన సంఘమే. గ్రీకు దేశంలో, గ్రీసు దేశంలో కట్టబడిన సంఘము. వీళ్ళు కష్టాలు వస్తే ఏమైపోయారో లేఖనంలో చెప్పబడింది. 8వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహించబడి ఉన్న దేవుని కృపను కూర్చి మీకు తెలియజేస్తున్నాను. ఆ సంఘాలకు, మాసిదోనియా ప్రాంతంలో సంఘాలకు ఒక కృప దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమంటాం? దేవుని కృప వల్లే, దేవుని కృప వల్లే మేము ఇలా ఉన్నాం. కృప వల్లే అనే మాటకి అర్థం దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప దీవెన వలన. దీవెన ఎప్పుడు సంక్షేమమే కాదు, దీవెన ఎప్పుడు సమృద్ధి కాదు, దేవుడు ఎప్పుడు అన్ని వేళ అనుకూల పరిస్థితులే కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటి చెప్పనా? వారు బహుశ్రమ వల్ల పరీక్షింపబడగా. దేంతో? బహుశ్రమ వలన పరీక్షింపబడగా. నేను ఎప్పుడు బ్యాంకులో చదివాను. తెలంగాణలో ఒక అబ్బాయి 5 ఉద్యోగాలు వచ్చాయి. ఎన్ని ఉద్యోగాలు? మనోడికి ఇంచుకున్న ఉద్యోగం రావట్లేదు ఎవరికి. పేదోడు, రైతు కొడుకు, కష్టపడి పనిచేస్తుంటాడు ఖాళీ సమయాల్లో. వాడు 5 ఉద్యోగాలు వచ్చాయి. ఏ పరీక్ష రాస్తే ఆ పరీక్షలో పాస్ అయిపోతున్నాడు. 5 ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలే. అందులో దేనిలో జాయిన్ అవ్వాలో ఇప్పుడు ఆలోచించుకుంటాడు. ఆప్షన్ మనకి ఏది దొరికినా బాగుంది అనుకుంటాం. స్కూల్ టీచర్ అయిపోయాడు, కాలేజీ లెక్చరర్ అయిపోయాడు, ఆఫీసులోనేమో ఇంకేంటో ర్యాంకులోకి వచ్చేసాడు. ఏమో ఉద్యోగాలు. ఎన్ని పరీక్షలు పెట్టినా ఏం చేస్తున్నాడు? మేము బాగా నిరాశం అయ్యారు. దీని దేవుడి బాధ్యత లేదండి.
నిజోడు బాధ్యత లేదా, అది పెన్లో ఇంకి లేదా, కళ్ళ కనబడలేదా? రాశారండి, ఆడే పేరు తీసేసాడండి. అది నీ మొహన్నా తెలుసా? అది మీద పేపర్ మీద నీ పేరైనా రాసి ఉంటుందా? నెంబరే కదా. నీ పేపర్ ఎవరు దించున్నాడో కూడా తెలియదే. నిజోడు బాధ్యతనండి. బాగా రాస్తే మంచి మార్కులే వస్తాయి. మన పిల్లలు అప్పుడప్పుడు చెప్తారు, బాగానే రాశానమ్మా, అదే సరిగ్గా దిద్దలేదు. ఇంకా పేపర్ చాలా టఫ్గా వచ్చేసిందమ్మా. పేపర్ ఎలా వస్తుంది పరీక్షలో? టఫ్గానే వస్తుంది. పరీక్ష అంటేనే టఫ్గా ఉంటుంది. అర్థమవుతుందా? ఎంత టఫ్గా ఇచ్చినా నువ్వు రాయాలా, అదే చదువు సిద్ధపాటు. నేను 4 చదువుకి వెళ్ళానండి, 4 పడిపోయాయండి. ఎన్ని చదువు? అది నాకు తగినట్టు లెక్క. 4 చదివితే 4 పడిపోయాడు నా మొహం. పుస్తకం అంతా చదివితే అందులో ఎక్కడిస్తాడో కూడా తెలియదు. కొందరు అంటారు పుస్తకంలో ప్రశ్న ఒకలా ఉందండి, ఆడి ప్రశ్న ఇంకోలా ఇచ్చాడండి. ఎలా ఇచ్చాడు? అది ఎలా ఇచ్చాడో రాయాలి, ఆన్సర్ అదే. ప్రశ్న మారితే నీకేంటి? 3 నెలలు ఎంత, 2 3 ఎంత, ఆన్సర్ ఏంటి? ప్రశ్న మార్చిన ఆన్సర్ అనేది అర్థం చేసుకోవాలా. నేను 2 3 నెలలు చదువుకెళ్ళానండి, ఆడు 3 నెలలు ఇచ్చాడండి, ముందు 3 ఎట్టేసాడండి, నేను కన్ఫ్యూజ్ అయిపోయానండి. సరిగ్గా సిద్ధపాలని అర్థం. అర్థమవుతుందా మన పిల్లల జ్ఞానం? అది ఎన్ని పరీక్షలు పెట్టినా పాస్ అయ్యి ఉద్యోగాలు వచ్చేసాయి. ఇక్కడ మాసిదోనియా సంఘాన్ని ఎన్నో శ్రమలు వచ్చి పరీక్షిస్తే ఏమైపోయారు? అత్యధికముగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. పరీక్షలలో సంతోషించాలి, కష్టాలలో సంతోషించాలి, శ్రమలు ఎదురైతే సంతోషించాలి. అది మహిమ గల సంఘపు లక్షణాలు. దేవునికి స్తోత్రం. అంతేనా? మరియు వారు నిరుపేదలైనను. ఏమైనను? నిరుపేదలు అంటే ఏంటి? నిరుడు పేదల? నిరుడు పేదలు ఆ ముందు సంవత్సరం పేదలు కాదు. నిరుపేదలు అంటే ఈ పూట భోజనం చేస్తే సాయంత్రానికి ఎలాగో తెలియని వాటి నిరుపేద అంటారు. ఒంటి మీద ఒక బట్ట ఉండి ఉతికింది ఒక బట్ట దండ మీద ఉంది. ఇది తీస్తే అది కట్టుకోవాలి, అది తీస్తే ఇది కట్టుకోవాలి, 3వది లేదు. వాడు నిరుపేద అంటారు. ఏమంటారండి? ఇవాళ పని చేసాం, ఇవాళ తెచ్చుకున్నాం, తినేసాం, రేపు మళ్ళా పని దొరికితేనే రేపు తిండి, వాడిని నిరుపేద అంటారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏమన్నా మన సంఘంలో ఉన్నారా? నాకున్న దాంట్లో సగం ఇచ్చి మిమ్మల్ని ఆశీర్వాదం చేస్తాను. దేవుని స్తోత్రం. సంతోషపడకండి. నిరుపేదలు అంటే ఎవరు? అంత పేదలకు ఉంటే మనం ఏం చేస్తామండి? ఏం చేస్తాం? నేను చాలా చోట్ల చూస్తాను, సంఘాలు ఆయా సంఘాలు కానుక పెట్టినప్పుడు కొందరు కానుకోడే రా చూస్తాను. అందరి కష్టం. ఇక్కడ కానుక వేయడానికి కూడా డబ్బులు లేవా? ఎందుకు వేద్దాం అనుకున్నారా? మందిరానికి వెళ్తే దేవుడికి కానుక వాళ్ళని కాన్సెప్ట్ వాళ్ళకి తెలియదా? ఎందుకు అలా అయిపోయారు? మందిరానికి వచ్చినప్పుడు వట్టి చేతులతో రాకూడదు తెలియదా? చుట్టాలింటికి వెళ్తే, ఫంక్షన్కి వెళ్తే, డాక్టర్ దగ్గరికి వెళ్తే, డాక్టర్ డబ్బులు లేకుండా వచ్చేసారండి, ఇలా చూసేయండి, రేపు పెట్టాలంటే చూస్తాడా? కుదరదే. అవసరం అడగలేదు కదా. ఏం జరుగుతుంది ఇక్కడ? పేదలం కాదు కానీ గ్రహింపడదు. విషయం ఏం చేశారు? నిరుపేదలైనను ఆయబడి చదవండి. అక్కడ దాతృత్వము బహుగా విస్తరించారు. దేవునికి స్తోత్రం. పేదలైనా కూడా ఇచ్చే విషయంలో ధనవంతులంట వాళ్ళు ఎంత పేదరికంలో ఉన్నారో దేవునికి ఇచ్చే విషయం అంత సమృద్ధిగా ఇస్తారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. కనుక మహిమగల సంఘం అనే మాటకు అర్థం ఏంటి? ఇంకెంతకంటే ఎక్కువ చెప్పండి. మహిమగల సంఘము, మహిమగల విశ్వాసాలకు అర్థం ఏంటి చెప్పనా? నువ్వు కష్టాలలో ఉన్నా కూడా ఇవన్నీ ఎందుకు మన భాషలో తినేయడానికి కాదు, సువార్త ప్రకటించడానికి. దేవునికి స్తోత్రం. ఏం చేయడానికి? ఈ మధ్యలో మీరు గమనిస్తున్నారా? ఎక్కడ చూసినా మన సహోదరులు అన్న సంతర్పణలో పెడుతున్నారు. ఎక్కడ పెడితే అక్కడ అన్న సంతర్పణ ఊరందరికీ భోజనం పెడతారు. ఊరందరికీ భోజనం పెడితే అలా తినలేదనా కాదు. భోజనం కొరకు వచ్చిన వాళ్ళు అక్కడ ఏర్పాటు చేయబడిన భక్తిని చూసి ఆకర్షించబడి వాళ్ళు ఆ భక్తిలోకి వస్తారండి. దేవుని స్తోత్రం కలుగును. మనకెందుకు అర్థం కాలేదు? సువార్త ప్రకటించడానికి ధనాన్ని ఖర్చు పెడితే, సువార్త ప్రకటించడం వల్ల ఒక ఆత్మ మారితే, ఒక వ్యక్తి కుటుంబం మారితే వాళ్ళు ప్రభువును సంతోషపరుస్తారు. మన డబ్బులు ప్రజలను ప్రభువులోకి నడిపించడానికి పనిచేయాలి.
దేవుని స్తోత్రం చెప్పండి. దీని రాజ్య వ్యాప్తి కొరకు, సువార్త ప్రకటన కొరకు విత్తనాలు వేయడం అంటారు. హల్లెలూయా. మీకు దీవెన రావాలని ఈ సంవత్సరం మీకు కష్టమైనా కూడా 12 మంది సేవకులు పోషించడానికి మీతో భారాన్ని పంచుకున్నాను. మీరంత మంచి మనసుతో నిజంగా నేను చూశాను. కొంతమందిని వాళ్ళు ఇచ్చే కానుకలు రక్షణ మా లిస్ట్ మెయింటైన్ చేస్తుంది కదా. ఇక్కడ ఎంత కష్టమో ప్రతి నెల అమౌంట్ ఇవ్వడం. 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, 500 ఇచ్చేవాళ్ళు, 100 ఇచ్చేవాళ్ళు, 200 ఇచ్చేవాళ్ళు. కానీ ప్రతి నెల ఇవ్వాలి, ఎంత కష్టమో. ఆ అమౌంట్స్లో నేను మరలా కొత్త కలిపి ప్రతి నెల పంపిస్తా ఉన్నా. వాళ్ళు ఎంత సంతోషంగా వీడియో పెట్టారో మొన్న. అందరూ కూర్చొని ప్రార్థన చేసి ఆశ్చర్యం. మన దగ్గర ఉండి కాలేదు, ఉండా. మీరు చెప్పండి, నెలకు 1000 రూపాయలు ఇవ్వాలి, సంవత్సరానికి ఎంత అవుతుంది లెక్కేసుకుంటే? మా అబ్బాయి ఫీజుకి వచ్చును. దేనికి వచ్చును? మా అబ్బాయి ఫీజుకి వచ్చి అనిపిస్తే నువ్వు ఇవ్వలేవు. నువ్వు ఇచ్చి చూడు, నీ కొడుకు ఆ డబ్బులు వేస్ట్ కాకుండా చదువుకుంటాడు. దేవుని స్తోత్రం కదా. దేవుని నామాన్ని మహిమపరచడానికి ఆకృతం విస్తరించింది. వాళ్ళు మహిమగల సంఘం. నేను ముగిస్తున్నాను, మరోసారి ఎప్పుడైనా చెప్తాను. మన ఇంట్లో ఎలా నిలబెట్టుకోవాలంటాడు ఆయన? పరిశుద్ధంగా, నిర్దోషముగా, మహిమగల సంఘంగా. పరిశుద్ధంగా అంటే అర్థం ఏంటి? నీ లోపల నీ ఆలోచనలు, నీ అంతరంగము పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. నిర్దోషంగా అంటే నీ క్రియలు తప్పు లేనివిగా ఉండాలి, దోషం లేనివిగా ఉండాలి. మహిమగల సంఘంగా అంటే సంఘం ఎలా ఉండాలని దేవుడు ఆశపడ్డాడో అలా ఉండాలి. ఎలా ఉండాలా? అపొస్తలుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయట్లో ఎడతెక్క ఉండాలి. కష్టాలలో కూడా ప్రభువును వెంబడించి నడవాలి. పేదరికంలో కూడా దేవుని పరిచయం ప్రోత్సహిస్తూ వెళ్ళాలి. దేవుని స్తోత్రం కలిగి అప్పుడు ఆ సంఘంలో ఏమున్నట్టు? మహిమ ఉన్నట్టు. దేవుని స్తోత్రం కలిగి. బండి కొన్నామండి, సారీ, ఎలక్ట్రిక్ స్కూటర్ కొన్నాడు. అక్కడ స్టార్ట్ చేయగానే పేరుపోయింది. ఇప్పుడు అది మంచిదా చెడ్డదా? ఎందుకు కొన్నారు? పెట్రోల్ తగ్గుతుంది, బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకుని వెళ్ళిపోతారు కొన్నాడు. ఎందుకు కొన్నాడో జరగలేదు. ఇప్పుడు ఆ బండి మహిమగల బండి కాదు. మహిమ అనే మాటకు అర్థం ఇక్కడ ఎలా తీసుకోవాలంటే, ఎందు నిమిత్తమైతే ఆ వస్తువు కొన్నామో అది అలాగే వాడబడితే అది ఫుల్ గ్లోరీలో ఉన్నట్టు లెక్క. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. బండి కొన్నామండి, ఫస్ట్ గేర్ వేయగానే వెనక్కి వెళ్ళిపోతుంది. ఇది ఏనా రూపాయలు? నువ్వు బండికి స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్ వేయగానే వెనకపోతుంది. ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? అలా కాదు, రివర్స్ గేర్ వేయగానే ముందు వెళ్ళిపోతుంది. అమ్మ నాయన దీంతో చచ్చిపోతాం. మనం ఏం చేస్తాం? నేను గేర్ ఒక పక్కతో ఒక పక్క వెళ్తుంది. ఇది కుడి పక్క కట్ చేస్తే ఎడపక్క తిరిగిపోతుంది. ఇది రివర్స్ మహిమలో ఉంది. ఎందు నిమిత్తము కొనబడిందో, ఎందు నిమిత్తము తీసుకొని రాబడిందో అందుకు పనిచేయాలి. దేవుని స్తోత్రం. మనం ఎందు నిమిత్తం కొనబడ్డాం? ఆయన ఎదుట నిలవబెట్టబడాలని. ఏమి కొనబడాం? ఆయన రక్షించి కొనబడ్డాం. అందుకు ఆయన ఏం చేశాడు? పరిశుద్ధంగా, నిర్దోషంగా, మహిమగా ఉండాలని నిరంతరం ఉదక స్నానం చేపిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, దైవ సంఘంలో చేరిన మనం ఇది నేర్చుకుని ఇలా బ్రతకగలిగితే, లేఖనం చెప్పే మాట మరలా చెప్తున్నాను, మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి, అప్పుడు మీకు కావలసినవన్నీ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. కావలసినవన్నీ దొరకాలంటే ముందు చేయాల్సిన పని చేయాలి. 30 రోజులు ఉద్యోగానికి వెళ్తే ఫస్ట్ తారీఖు జీతం పడిపోతుంది. లేదండి నాకు కుదరదండి, ఫస్ట్ వస్తానండి, 10వ తారీఖు వస్తానండి, 20ని వస్తానండి, 30ని వచ్చేస్తానండి, ఫస్ట్ జీతం ఇచ్చిండంటే కుదిరితే 4 రోజులే పడుతుంది. అర్థమవుతుందా? నెలంతా పనిచేస్తే వద్దనుకున్న జీతం ఎలాగ వస్తుందో, నువ్వు చేయాల్సింది భక్తి చేసుకుని వెళ్తే రావాల్సిన దేవుని వెనకాల వస్తుంది. దేవుని స్తోత్రం. మనం ఏమంటాం? మనకు అలవాటు కదా మన దేశంలో, నేను నీకు ఇస్తే నువ్వు నాకేమి ఇస్తావు నాయన, ఇది కానీ చేసేస్తే ఫోటో పెట్టి వేసుకుంటాను, ఇది కానీ చేసేస్తే కాలికి ఇచ్చేస్తాను. ఆయన అంటే నువ్వు ఇచ్చేట్లు చేయదురా బాబు, నువ్వు బ్రతకాల్సినప్పుడు బ్రతుకు, నీకు చేయాల్సినవన్నీ నీకు నేను చేయక మానను. దేవుని స్తోత్రం. యథార్థవంతులకు ఆయన ఏమీ చేస్తాడో చేయక మానంట. నువ్వు యథార్థంగా బ్రతికితే నాకు వద్దు బాబోయ్, నాకు వద్దు బాబోయ్ అన్నా, నాకు కుదరదు రా, నీకు ఇవ్వాలి, నీకు ఇచ్చేస్తున్నాను, నువ్వు ఉంచుకుంటే వాటిని ఇచ్చేస్తావు అని ఇచ్చేస్తాడు తప్ప వద్దన్నా ఆపడాడు. దేవుని స్తోత్రం కదా. హల్లెలూయా.
ఆయన మాటలు పట్టుకుందాం, దేవుడిని అప్పగించుకుందాం. అయ్యా మహిమగల సంఘముగా, ఎలాగా నీ ఎదుగులో పెట్టడానికి నువ్వు ఇష్టపడి నా పట్ల కార్యం చేస్తున్నావు, అందుకు నన్ను సిద్ధపరచు అని ప్రార్థన చేసుకుందాం. దయచేసి తల వంచి కళ్ళు మూసుకోనండి. నీవే ఆ మహిమగల సంఘము, నీవే ఆయనకి ఇష్టమైన సంఘము, నీవే ఆయన సంతోషపరిచే సంఘము, నీవే ఆయన కోరుకున్న సంఘము. అందుకు నీ జీవితంలో ఆయన రక్తం ఇచ్చుకున్నాడు, నన్ను ప్రేమిస్తున్నాడని మొదటి అర్థం చేసుకో. రెండవదిగా ఏర్పరచబడిన బోధలు, సహవాసంలో, రొట్టె విరుచుటలో, ప్రార్థన చేయటం ఎడతెగక ఉండు. కష్ట సమయంలో కూడా వాక్యాన్ని విడిచిపెట్టకు. పేదరికంలో కూడా దేవుని పనికి సహకరించకుండా ఉండకు. అప్పుడు నువ్వు తెలియకుండానే మహిమగల సంఘంగా ప్రభుకి ఇష్టంగా మారిపోతావు. వద్దన్నా నీ ఆశీర్వాదాలను వెంబడి వచ్చేస్తా ఉంటాయి. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. దేవాలను కనికరించమని అడుగుదాం, కృప చూపమని అడుగుదాం, అప్పగించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రేమగల నీ సన్నిధిలో ఈ ఆరాధనలు మాతో మాట్లాడిన నీ మాటలో పొందనాలు. నీకు ఇష్టలుగా నమ్మకస్తులుగా బ్రతకడానికి ఎందు నిమిత్తమైతే నీ రక్త విషయంలో కొన్నావు, ఎందుకొరకు నిరంతరము వాక్యముతో స్నానము చేయిస్తున్నారు. నేను కొరకు పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మాకు అనుగ్రహించి శుద్ధి చేస్తున్నారు, ముడతలన్నీ తీసేస్తున్నారు. ఆ ఉద్దేశం నా జీవితంలో నెరవేరినట్లుగా మా పట్ల దయపాలించాలి. తీర్మానించుకొని నీకు ఇష్టంగా బ్రతకడానికి మా జీవితాలు అంగీకరించడం నేర్పించాలి. ఈ మాటలు మాలో ఫలింప చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.